నమస్తే మంత్రి పదవి అజరుద్దీన్కు ఇస్తారని చెప్పేసి ఎప్పుడైతే ఒక ప్రకటన విడుదలైందో రాజగోపాల్ రెడ్డిని ఎగేసేటువంటి రాజగోపాల్ రెడ్డిని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రచారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ ఈ రెండు మీడియాలు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పైన ఎనలేనటువంటి ఒక ప్రేమ చూపెడతా ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇయ్యరు, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సిందే అన్నటువంటి విధంగా ఆయన కొంత రెచ్చగొట్టి ఆయనకు ఇంకేదో సానుభూతి కల్పించేటువంటి విధంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. ఆ మీడియాలో వచ్చేటువంటి కథనాలను చూస్తే అర్థమవుతా ఉంది. అరే ఎప్పటి లేనిది ఇలా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మీడియా ఎందుకు ఈ విధంగా ఎత్తుకుంటుందంటే అంటే పంచాయతీలు పెట్టించింది అనుకుంటారు. అజరుద్దీన్కి కానీ గవర్నమెంట్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ అంటే వాళ్ళకి ఆయనకి ఇవ్వచ్చు కానీ నీకు ఇస్తే అభ్యంతరం అన్నటువంటి తీరుగా ఒక ప్రసారాలు చేస్తూ ఉన్నది. కొన్ని కథనాలు వండి వార్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా ఇప్పుడు ఇచ్చేటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. రెండు రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఎందుకు ఇవ్వకపోవడానికి కారణాలు. ఒకటేమో రెడ్డి సామాజిక వర్గం. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే మంత్రివర్గంలో కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అన్నే ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉండనే ఉన్నాడు. మళ్ళొక రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ఉన్నటువంటి 18 మంది మంత్రులలో 5 రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉండేటువంటి ప్రయత్నం అవుతుందా? అది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి అన్న అయినటువంటి వెంకటరెడ్డి. నువ్వు ఏ రకంగా చూసుకున్నా ఒకవేళ అంత కాదు మొత్తానికైతే ఇద్దామని చెప్పేసి అనుకున్నా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి 100% దక్కేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే ఒకవేళ మంత్రి పదవి కనుక రేవంత్ రెడ్డి జాలు చూపెట్టో కాంగ్రెస్ పార్టీ జాలు చూపెట్టో ఆయన పేరును కనుక పరిశీలనలోకి తీసుకొని మంత్రివర్గంలో కనుక చేర్చుకున్నట్టయితుంటే చాలా మంది వ్యక్తులు రేపు తిరుగుబాటు జెండా ఎగరేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు రేవంత్ రెడ్డిని తిట్టిండు, రేవంత్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలను సైతం కూడా విమర్శించిండు, అంతేకాకుండా ప్రభుత్వం పైన విరుచుకుపడ్డాడు. ఇప్పుడు ఈ సందర్భంలో ఆయనను తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తే అంటే తిడితే మంత్రి పదవులు వస్తాయి, బెదిరిస్తే మంత్రి పదవులు వస్తాయి, నేను దించేస్తా, నేను ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా అంటే మంత్రి పదవులు వస్తాయి అని చెప్పేసి ఇంకా కొంతమంది కూడా తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక పక్కన సామాజిక వర్గాల పరంగానైనా జిల్లాల పరంగానైనా ఆయన గతంలో చేసినటువంటి విమర్శల పరంగానైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలన్నట్టు. ఏమని గెలిచినటువంటి ఎమ్మెల్యేవు నువ్వు ఎవరు రాజగోపాల్ రెడ్డి గెలిచినటువంటి ఎమ్మెల్యేవు అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒంటి చేతితోటి ఒక 5-6 ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి వ్యక్తివి. నువ్వు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తివి. నిన్ను కాదని అజరుద్దీన్కి ఎట్లా ఇస్తారు? ఆయన గతంలో ఓడిపోయాడు, గతంలో జూబ్లీహిల్స్లో టికెట్ ఇస్తే ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీగా నామినేట్ చేసి దాని తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు కాదా అన్నటువంటి విధంగా కథనాలు ఉన్నాయి. చూడులిగా అంటే ఎక్కడ పచ్చగున్న కాడ తిని వెచ్చగున్న కాడ ఏదో అన్నట్టుగా ఇలా సోషల్ మీడియా బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా పార్టీ మధ్యలో రేవంత్ రెడ్డి మధ్యలో పంచాయతీని పెట్టేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నది. ఇది ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకటే ప్రచారం. ఇక ఎప్పుడైతే అజరుద్దీన్కు ఇక అయిపోయింది, అజరుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోబోతా ఉన్నారని చెప్పేసి ఎప్పుడైతే ఒక వార్తలు వచ్చినాయో అప్పటి నుంచి ఇక విరుచుకుపడతా ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి టాస్క్ కూడా అంతే కీలకమైనటువంటి టాస్క్ రేవంత్ రెడ్డి ముంగట ఉన్నది. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే జూబ్లీహిల్స్లో గెలవదు. సో జూబ్లీహిల్స్లో ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలన్నటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఏదేమైనా మంత్రి పదవి ఇప్పుడు ఆల్రెడీ 3 ఉన్నాయి. 3 ఒకటి అజరుద్దీన్కు పోయింది, అజరుద్దీన్కు ఒకటి పోయింది, ఇక 2 ఉన్నాయి. అది ఎప్పుడు ఏ టైంలో ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాలకి ఇస్తే లాభం జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచన అధిష్టానం కూడా చేస్తుంది. ఇప్పుడు ఒక అజరుద్దీన్కి ఇచ్చినట్టయితే జూబ్లీహిల్స్లో ఒక లబ్ధి కోసం అది ఎవరన్నా కాదన్నా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ముస్లింల ఓటర్ని ఆకర్షించడానికి ఒక రకమైనటువంటి ఒక వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అడుగులు వేసిండు. ఎందుకంటే వేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే
ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రానున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఆ ప్రభావం కనబడుతుంది. రేవంత్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోతారు జనాలంతా. ప్రభుత్వం పైన అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తాయి. అందుకని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒక అడుగు ముంగటేసి ఎట్లా సరే జూబ్లీహిల్స్ లో గెలవాలి కాబట్టి అజారుద్దీన్కి ఇచ్చిండు. చలో అజారుద్దీన్కి ఎట్లా ఇచ్చినావు నువ్వు, అజారుద్దీన్కి ఎట్లా ఇచ్చినావు అని చెప్పేసి వీళ్ళు ఎగురుతా ఉన్నారు. ఇక వీళ్ళ క్యాబినెట్ లో ఆడవాళ్ళు లేనటువంటి, మహిళలు లేనటువంటి మంత్రివర్గాన్ని ఒక 5 సంవత్సరాల పాటు నడిపిళ్ళు బీఆర్ఎస్. నేను ఎవరిది కూడా పొగడాల్సినటువంటి అవసరం లేదు, కానీ జరిగేటువంటి పరిణామాలు కనుక చూసినట్టయితే ఉంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏ సమీకరణాలతో ఇవాళ మీరే చెప్పుర్రి. రెడ్డిలో ఆల్రెడీ ఇప్పటికే 4-5 ఉన్నారు వాళ్ళ మంత్రులు, ఒకే జిల్లా నుంచి 2 ఉన్నారు. మరి ఇంకేంది, ఒకే ఇంట్లోకి వెళ్ళి మళ్ళా రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి అన్నదమ్ములేనే ఒకటే ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములకి ఇస్తారా? ఇక ఉన్నటువంటి మరి 2 పదవులలో దీనికోసం ఇప్పుడు కొట్లాట అంతా కూడా. ఇంకా 2 మంత్రి పదవులు ఉన్నాయి కదా, ఇప్పటికే అజారుద్దీన్ చేరినట్టయితే 16కు చేరింది ఈ సంఖ్య. ఇంకా 2 ఫిల్ చేసుకోవచ్చు. ఆ 2 ఇట్లలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉంటాడని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉన్నది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే, మరో రెడ్డికి కనుక అవకాశం ఇవ్వాలంటే బోధన ఎమ్మెల్యే అయినటువంటి పి సుదర్శన్ రెడ్డికి అవకాశం ఉంటుంది. పి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయనే. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తే సుదర్శన్ రెడ్డి. ఆయన పార్టీకి కట్టుబడి ఉన్నాడు, పార్టీలో సీనియర్ నేత. ఆయనకు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. కానీ ఈయనకు ఎందుకెందుకు ఇవ్వరు అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి అదైతే జరుగుతూ ఉన్నది, ఒక ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి తలొగ్యో లేకపోతుంటే భయపడి ఇస్తే రేపు మిగతా వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు కదా, అందుకని చెప్పేసి ఒక అడుగు వెనక వేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. చూడాలి మరి, ఇంకా 2 ఉన్నాయి కాబట్టి రెండిట్లలో మరి రేవంత్ రెడ్డి ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అనేది ఇక ఒకసారి చూసుకోవచ్చు. కోమటిరెడ్డికి గిలిగింతలు పెడుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా. అజారుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తుందని శుక్రవారం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైందని తెలియగానే బీఆర్ఎస్ పార్టీ ఇతర కాంగ్రెస్ నేతల్ని రేసులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆశలు పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు అసలు తమకు హైకమాండ్ నుంచి ఇంకా సమాచారం రాలేదు అంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉందని ప్రచారం ప్రారంభించారు. గతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదని చేసిన రచ్చ తర్వాత ఆయనకు నిజంగా ఇవ్వాలనుకున్న ఇయ్యరు, ఇస్తే బెదిరింపులకు లొంగిపోయారని అనుకుంటారు. అలాంటి సంకేతాలు పంపితే మరో 10 మంది అదే బెదిరింపుతో బయటకు వస్తారు. సామాజిక వర్గాల కోణం, జిల్లాల ప్రాతినిధ్యం ప్రకారం చూసినా ఆయనకు అవకాశమే రాదు. అయినా ఆయనను రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్ అనుకూల మీడియా, సోషల్ మీడియా. ఇప్పుడు ఆయన రెచ్చగొడితే ఏమవుతుంది, పార్టీలో అల్లకొల్లమైనటువంటి ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలన్నటువంటి ఒక కుట్రపూరిత, ఒక కుటీరమైనటువంటి రాజకీయాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మెయిన్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇస్తున్నటువంటి గైడ్ ప్రకారం వాళ్ళు దాంట్లో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, ప్రసారాలు అవుతా ఉన్నాయి. కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే అది రేవంత్ రెడ్డికి అవమానం అవుతుంది. కొద్ది రోజులుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు, నేరుగా కామెంట్లు కూడా చేస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తిని క్యాబినెట్ లోకి తీసుకోవాలని హైకమాండ్ ఆదేశించడం కష్టం. ఆదేశించిన రేవంత్ తీసుకోవడానికి సందేహిస్తారు. ఏ విధంగా చూసినా రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఉండదు. అంతగా రెడ్డి నేతలు కనుక ఇవ్వాలనుకుంటే బోధన నుంచి సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వచ్చు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం అయితే ఇచ్చేటువంటి పరిస్థితుల్లోనైతే రేవంత్ రెడ్డిని అయితే బండాబూతులు తిట్టాడు. రేవంత్ రెడ్డిని గతంలో ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మునుగోడులో బై ఎలక్షన్స్ పోతే అప్పుడు ఆయన బీజేపీలోకి చేరిన తర్వాత ఇక ఇక్కడ ఆయన హైట్ను, వెయిట్ను, ఫ్యామిలీని, ఆయన చేసేటువంటి రాజకీయాలను, ఆయన చేసేటువంటి బిజినెస్ను ఇక మామూలు తిట్టు కాదు, పచ్చిబూతులే తిట్టాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వీటన్నిటి పరిధిలో ఒకవేళ కనుక అవన్నీ కూడా మర్చిపోయిన రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక రెడ్డికి ఇచ్చినట్టయితే ఇప్పటికిప్పుడు బీసీల నుంచి తిరుగుబాటు ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం పైన వస్తుంది. ఇవన్నీ కూడా సమీకరణలు ఆలోచిస్తారు కదా. అయితే ఎట్లాగో ఇవ్వరు కాబట్టి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎట్లాగో ఇవ్వరు కాబట్టి ఈయన ఏగేద్దాం, ఈయనకేదో మంట పెట్టినట్టయితే ఉంటే ఇంకా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తాడు. దాని ద్వారా ప్రజల్లో రేవంత్ రెడ్డి పలసన చేయొచ్చు అన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి కథనాలని బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.